హాయ్ ఫ్రెండ్స్, వెల్దుర్తి మండలం అస్తాల్పూర్లో ఉన్న శ్రీ నరసింహస్వామి దేవాలయంలో మా యొక్క పూర్వ విద్యార్థులు 2021 బ్యాచ్ వాళ్ళు కొద్దిమంది కలిసి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 4 సార్లు పాల్గొన్నారు. వీళ్ళందరికీ విద్యార్థులు శాలువాలు కప్పి గౌరవించారు. అదేవిధంగా తర్వాత భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కొద్దిమందే పాల్గొన్నప్పటికీ ఎంతో సంతోషం అనిపించింది. తదుపరి ఈ కార్యక్రమంలో మా సార్లు కొద్దిగా మాట్లాడారు. వారి మాటలు. తెలుగు మీడియం పిల్లలు, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అయితే అందరు మమేకం అయితే ఇంకా చాలా బాగుంటుండే. మీరు తొందరపడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ కలిసికట్టుగా చేస్తే ఇంకా మీరు కూడా మీలో అందరిలో సంతోషం బాగుంటుండే. మీరు కొంతమంది మాత్రమే గ్యాదర్ అయ్యారు. ఇది తొందరపాటు నిర్ణయం. మీరు ఇంకో 10 సంవత్సరాలు చేసినా మిమ్మల్ని ఎందుకు చేయలేదని అడిగే వాళ్ళు ఎవరు లేరు. మీరందరూ మంచిగా స్థిరపడి చేస్తే బాగుంటుండే అది అని మేము నిన్న కూడా అన్నాం పిల్లలతోని. ఈరోజు కూడా అదే మాట చెప్తున్నాము. సో మీరు అంటే మిమ్మల్ని ఏదో బాధించడం కాదు, అంటే జీవితంలో మంచిగా స్థిరపడి చేస్తే మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉన్నట్టు. మీరు సంతోషంగా ఉంటే అదే మా సంతోషము. సో ఇక ముందు ఎప్పుడైనా చేసుకోవాలని అనుకుంటే ఇంకో 10 కానీ ఇంకో 15 సంవత్సరాలు కానీ అందరు కలిసికట్టుగా చేసుకుంటే బాగుంటుందని అనుకుంటూ మీరందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. 2020-21 బ్యాచ్ పిల్లలు మంచి విలువలు నేర్పినటువంటి గురువులను, వాళ్ళ యొక్క విలువను గుర్తుంచుకొని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంట. కాబట్టి తల్లిదండ్రుల తర్వాత గురువుకు స్థానం ఉంది. కాబట్టి ఆ గురువుల్ని గుర్తుంచుకొని మమ్మల్ని పిలవడం అని అంటే మీ యొక్క మంచి మనసుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురుభక్తి అనేది హిందీలో ఒక సామెత ఉంటుంది. హిందీ సామెత మీకు చెప్పచ్చు. దేవుడు గురువు వచ్చి ముందు నిల్చుంటే ఎవరికి నమస్కారం చేస్తామంటే ఫస్ట్ గురువుకే అని చెప్తారు. ఎందుకంటే దేవునికి దారి చూపించేవాడు కూడా గురువే. కాబట్టి అటువంటి గురువును గుర్తుంచుకొని ఇంత మంచి మనసుతో మీరు మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని గౌరవిస్తారు అంటే అది మీ మంచితనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంత మంచి మనసు కలిగినటువంటి మిమ్మల్ని ఆ నరసింహస్వామి కటాక్షం మీపై ఉండి మరి మంచి జీవితంలో మంచిగా ఎదిగి మరోసారి కలుసుకోవడానికి అందరినీ క్రోడీకరించుకొని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళని కూడా క్రోడీకరించుకొని ఇంకా మంచిగా పెద్ద ఎత్తున చేసుకుంటే ఇంకా బాగుంటుందని సలహానిస్తూ శుభం భూయాత్. మీ అందరికీ మంచి కలగాలని, ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి నిజంగా మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరి నవీన్ గుల్లపల్లి, తర్వాత మల్లేష్, తర్వాత ప్రవీణ్, తర్వాత సురేష్, మన అఖిల, జ్యోతి, ఇద్దరు మౌనికలు, మహేశ్వరి, శ్వేత, మరి వీరందరూ కూడా నిజంగా వీరితో పాటు మిగతా వాళ్ళు కూడా నిజంగా చాలా సంతోషం పిలవడము. నిజంగా వీళ్ళు ఇంకా జీవితంలో చాలా మంచి స్థాయికి ఎదగాలని, మరి ఆడపిల్లలకు మంచి మంచి లెవెల్ సంబంధాలు దొరకాలని, మంచి లెవెల్గా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి మీరు నిజంగా ఇంత ప్రేమతో పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా తరఫున. మరి మీరు ఇప్పుడే కాకుండా మళ్ళీ ఒకసారి మీ బ్యాచ్ అంతా 40 పైసలకు ఉన్నారని చెప్పిండ్రు అప్పుడు బ్యాచ్ మీ వాళ్ళందరూ. కాబట్టి అందరినీ ఒకసారి సర్క్యులేట్ చేసుకొని అందరూ ఒకసారి కలిసి మీరంతా ఇప్పుడే కాకుండా ఇంకొక 5-6 ఏళ్ళు అయినాక మంచిగా సెటిల్ అవుతారు. మంచి స్థాయికి పోయినాక అప్పుడు కూడా ఒకసారి మీరు చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మన సాయి వాళ్ళ నాన్న వాళ్ళు గణేష్ వాళ్ళ బ్యాచ్ 2-3 సార్లు వాళ్ళు పిలిచిండ్రు. కాబట్టి అట్లా చేస్తే బాగుంటుంది అనేటటువంటిది నేను మీతో కోరుతున్నా. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ బెట్ట. అందరికీ నా దీవెనలు. ఏదో కార్యక్రమం చేశారు, కొంత సక్సెస్ అయ్యారు, పర్వాలేదు. ఇంకా ముందుకి ఇంకా పైకి ఎదిగి మంచి
మంచి జాబులు చేసుకుంటూ మంచిగా జీవితంలో స్థిరపడిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు అందరూ కలిస్తే మీకు ఆనందంగా ఉంటుంది. అందరూ ఉంటే మాకు కూడా కొంతలో కొంత ఆనందం ఎన్నాళ్ళకి మళ్ళీ వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నది మీ అందరికీ అభినందనలు. ఇట్లా ఏం నిరాశ చెందొద్దు. ఇంకా ఇంకొకసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి అందరితో కలిసి. పర్లేదు, ఇంతవరకు మీరు అయిన దాంట్లోనే సక్సెస్ అయ్యారు. పర్లేదు. థ్యాంక్ యూ అందరికీ. సార్ వాళ్ళందరికీ, ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మన తల్లిదండ్రుల తర్వాత మనల్ని తీర్చిదిద్దాలంటే ఫస్ట్ మన చదువు చెప్పిన గురువులే. మన సార్లు మనకెంత అంటే మనం ఎంత అర్థం చేసుకోవాలో అంత అర్థం చేసుకోవాలి. వాళ్ళంత కష్టపడి చెప్పినందుకు మనం ఎంతో కొంత అర్థం చేసుకోవాలి. ముందడుగు వేయాలి జీవితంలో. సార్ వాళ్ళలాగా మనం కూడా పైకి ఎదగాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి ఎదగాలి. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలి. ముగిస్తుంది. ఫ్రెండ్స్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే సార్లందరినీ గడిపించడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మేము ఉన్నంత స్థాయి కన్నా ఎక్కువ స్థాయికి వెళ్ళాలని కోరుతున్నాం. కానీ సార్ వాళ్ళు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా అందరు సార్లు వచ్చి ఇంకా బాగుందని అనిపిస్తుంది. కానీ అందరం కలిస్తే అందరికి ఇంకా మంచిది. సార్ వాళ్ళకన్నా మేము ఇంకా ఎదగాలని కోరుతున్నాం. ఇక ముగిస్తున్నాం. వీరితో పాటుగా నవీన్, మల్లేష్, భాను, అభిరామ్, సురేష్ మొదలైన వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. వారి భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆడపిల్లలు కూడా తమ యొక్క భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్తామని, మంచిగా ఉంటామని చెప్తూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విద్యార్థులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ఆశీస్సులు. థ్యాంక్ యూ ఆల్. తూఫ్రాన్ నుండి వెల్దుర్తిపోయే దారిలో గల అస్తాల్పూర్ గ్రామంలో కొలువై ఉన్న నరసింహస్వామి దేవాలయం ఈ మధ్యన చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే దేవుని యొక్క పెద్ద పాదాల కొండ గుట్టపై ఉన్నాయి. ఇది మనం అందరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయము. నేను మా విద్యార్థులతో గత సంవత్సరమే సందర్శించడం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాడు ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి తప్పక సందర్శించండి. థ్యాంక్ యూ ఆల్.